పల్లవి ప్రశాంత్ చిక్కుల్లో చిక్కుకున్నాడని తెలుస్తా ఉంది. బిగ్ బాస్ 7 ఒక రైతు బిడ్డగా ఒక సామాన్యుడిగా బిగ్ బాస్ 7 లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా బయటికి వచ్చిందంటే నిజంగా హ్యాట్సప్ చెప్పుకోవాల్సిందే. ఆ సెలబ్రిటీలకి అది అనుకూలంగా ఉండే బిగ్ బాస్ సెలబ్రిటీలు తను సామాన్య ఒక రైతు కుటుంబం నుంచి ఒక రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చిండు పల్లవి ప్రశాంత్. అంచెలంచెలుగా ఎదుర్కొంటూ బిగ్ బాస్ 7 విన్నర్గా బయటికి వచ్చిండు. కానీ బయటికి రావడంతోనే నార్మల్ హంగామా లేదు, అతి ఉత్సాహం కొంప ముంచిందా అంటే అవుననే సమాధానాలు మాత్రం వినిపిస్తూ ఉన్నది. మరి ఎప్పుడైనా అతి ఉత్సాహం కానీ బాధపడడం కానీ ఇది అంటే ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటారు. ఓవర్ ఎగ్జైట్మెంట్ ఎప్పుడు ఉండకూడదు. ఒకే కోణంలో మనుషులు ఉండాలి. అప్ అండ్ డౌన్స్ సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. ఈరోజు గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు, ఈరోజు ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు. బట్ క్యారెక్టర్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్న కోణంలో ప్రజలు మాత్రం వాస్తవాలు చూస్తూ ఉంటారు. మరి తెలంగాణ బిడ్డ, గజ్వేల్ ప్రాంతానికి చెందిన బిడ్డ పల్లవి ప్రశాంత్ ఒక రైతు బిడ్డగా అడుగుపెట్టి సంచలనాలు సృష్టించి ఏకంగా బిగ్ బాస్ 7 టైటిలే కొట్టేసిన పరిస్థితులు మాత్రం చూసినాం. ఇక తదనంతరం బయటికి వచ్చే క్రమంలో ఇటు అమర్దీప్ కానీ ఇంకా చాలా మంది కంటెస్టెంట్లు బయటికి వచ్చే సమయంలో వాళ్ళ కార్ల మీద దాడులు చేసి పెద్ద పెద్ద గనెట్లు ఎత్తేసి మొత్తం 6 బస్సులను సర్వనాశం చేసిండ్రు. బస్సు అద్దాలు, కార్ల అద్దాలు ధ్వంసం చేసిండ్రు ప్రశాంత్ ఫ్యాన్స్ అన్న కోణంలో. అంటే మొత్తం మీద చాలా గందరగోళమైన పరిస్థితులలో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి ఇప్పటికీ అన్ని టీవీ ఛానళ్లలో సెలబ్రిటీ హోదా ఇంకా హైఫైగా వచ్చేది. వాళ్ళ ఇంటికి పోయి ఇంటర్వ్యూలు తీసుకునే సమయం ఇదంతా. కానీ సమయాన్ని కేసుల పాలు చేసుకొని అజ్ఞాతంలోకి వెళ్ళిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. పల్లవి ప్రశాంత్ జాడెక్కడంటే ఎవరు కూడా చెప్పలేని పరిస్థితులు. ఆ గొడవల కారణంగా జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం పల్లవి ప్రశాంత్ A1 గా, డ్రైవర్స్ ఇద్దరు A2 A3గా మొత్తం మీద అక్కడ బస్సుల అద్దాలు పగలగొట్టి కార్ల అద్దాలు పగలగొట్టిన వాళ్ళను గుర్తించి కేసులు మాత్రం ఫైల్ చేస్తున్నారు. దీంట్లోనే పల్లవి ప్రశాంత్ పై కేసులు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ కోణంలో డ్రైవర్లను ఇద్దరిని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కు కూడా తరలించిళ్ళు. పల్లవి ప్రశాంత్ జాడెక్కడ, పల్లవి ప్రశాంత్ అజ్ఞాతం వీడాలని చాలా వరకు ట్రై చేస్తూ ఉన్నారు. బట్ ఫోన్ మాత్రం స్విచ్ ఆఫ్ వస్తుంది. కొమరవెల్లి దగ్గరలో ఒక విలేజ్ లో ఉన్నట్టు సమాచారం అందుతుంది. జూబ్లీహిల్స్ పోలీసులు 3 బృందాలుగా విడిపోయి పల్లవి ప్రశాంత్ కోసం గాలింపు చర్యలు మాత్రం మొదలుపెట్టిల్లని చెప్పుకోవచ్చు. మరి గజ్వేల్ బిడ్డ నిజంగా ఈ చిక్కుల్లో పడడం ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? చాలా ట్రాఫిక్ జామ్ తో పాటు బస్సుల అద్దాలు, కార్ల అద్దాలు పగలగొట్టి నానా హంగామా సృష్టించిన పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎక్కడ కూడా కనీసం ఆ సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేకపోయిన్లు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పిండ్లు ర్యాలీలు వద్దు, బిగ్ బాస్ యాజమాన్యం చెప్పిండ్లు ఇక్కడ ర్యాలీలు వద్దు అన్న కోణంలో వేరే గేట్ నుంచి పల్లవి ప్రశాంత్ను బయటికి పంపిస్తే మళ్ళీ ఎక్కడైతే పబ్లిక్ జమైన్లో మళ్ళీ అక్కడికి వచ్చి నానా హంగామా సృష్టించి తోటి కంటెస్టెంట్లు నీతో పాటు ఉన్న వాళ్ళపైన దాడి చేయడం సమంజసం కాదు అన్న కోణంలో వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. బిగ్ బాస్ యాజమాన్యం కూడా సీరియస్గా ఉంది, జూబ్లీహిల్స్ పోలీసులు కూడా సీరియస్గా ఉంది. ఆ రోజు జరిగిన దాడి అంతా ఇంత కాదు, పోలీస్ ప్రొటెక్షన్ చెప్తూనే ఉన్నారు వెళ్ళనివ్వండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు ఫైల్ చేశారు. చేసి ఇప్పటికే 2 డ్రైవర్లను మాత్రం రిమాండ్కు తరలించారు. పల్లవి ప్రశాంత్ జాడ కోసం తిరుగుతున్న పోలీసులకు పల్లవి ప్రశాంత్ కనిపిస్తే మాత్రం తీసుకొచ్చి రిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని పోలీస్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. కానీ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి మరికొద్ది క్షణాలలో పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ హాజరవుతున్నట్టు సమాచారం అందుతుంది. మరి పల్లవి ప్రశాంత్ జాడ కోసం ఫోన్ కూడా ట్రేస్లో లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది.
కొమరవెల్లి దగ్గర ఒక విలేజ్ లో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన కొమరవెల్లి పరిసర ప్రాంతాలను, గజ్వేల్ పరిసర ప్రాంతాలను జల్లెడ పడుతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాము. ఒక సామాన్యుడు అడుగుపెట్టి సంచలనాలు క్రియేట్ చేసి బిగ్ బాస్ 7 విన్నర్గా బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ సెలబ్రేషన్స్ మాత్రం 3 నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయింది. ఒకరోజు సంయమనం పాటించి పోలీస్ వాళ్ళు చెప్పిన విధంగా, బిగ్ బాస్ యాజమాన్యం విజ్ఞప్తి చేసిన విధంగా నీట్గా ఇంటికి వెళ్తే ఈరోజు ఆ హోదా వేరే ఉండేది. బట్ ఇప్పుడు దాక్కోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ దొరికితే మాత్రం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి నేరుగా జడ్జి దగ్గరికి తీసుకెళ్ళి రిమాండ్కు తరలించే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి పల్లవి ప్రశాంత్ జాడ మరికొద్ది క్షణాలలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి పల్లవి ప్రశాంత్ లాయర్ అడ్వకేట్ మాత్రం రాబోతున్నారు. మరి అడ్వకేట్ నుంచి సమాచారం ఏమందుతుంది, ముందస్తు అరెస్టు లేకుండా ఏమన్నా చూసే కార్యక్రమం ఉందా అంటే లేదు అన్న కోణంలోనే వార్తలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మాత్రం పల్లవి ప్రశాంత్ అజ్ఞాతం మిస్సింగ్కి సంబంధించిన మిస్టరీ మరికొద్ది క్షణాలలో వీడిపోతున్నట్లు తెలుస్తూ ఉంది. మరి ఇంత సెన్సేషన్ ఈ 7 సీజన్లో కూడా ఎక్కడ కూడా జరగలేదు. మిగతా 6 సీజన్లలో నీట్గా వెళ్ళేది తర్వాత సెలబ్రిటీ హోదా అదేవిధంగా కొనసాగించే వాళ్ళు విన్నర్స్ కానీ రన్నర్స్ కానీ బిగ్ బాస్ హౌస్లో పనిచేసిన టీం మెంబర్స్ కానీ గెట్ టుగెదర్స్ లాగా పెట్టుకొని చాలా అంటే చాలా ఛానల్స్ వెళ్ళి సెలబ్రేట్ మళ్ళీ ఇంటర్వ్యూలు తీసుకునేది. కానీ అది ఎక్కడా లేకుండా అటు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాధపడతా ఉన్నారు. మా కొడుకును అరెస్టు చేయకండి దయచేసి అన్న కోణంలో వాళ్ళ అమ్మా నాన్నలు కూడా బాధపడుకుంటూ వీడియోలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది బాధాకరమైన విషయం. కాకపోతే అత్యుత్సాహమే కొంప ముంచింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి అత్యుత్సాహంతోనే అన్నెసెసరీగా ఆర్టీసీ బస్సులపై ప్రతాపం చూపడంతో అదే రోజు ఇదెక్కడి దరిద్రమైన ఉత్సాహం అని ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా ఘాటుగా స్పందించిన విషయాలు కూడా మనం చూసాము. మరికొద్ది క్షణాలలో లాయర్ అడ్వకేట్ పల్లవి ప్రశాంత్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో తను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ కూడా మరికొద్ది క్షణాలలో వచ్చే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఎక్కడ ఎట్లా ఉంటుందో తెలియని పరిస్థితి. మరి మొత్తం మీద కేసులు మాత్రం నమోదు చేశారు. దొరికితే మాత్రం రిమాండ్ చేసే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అన్న కోణంలో మాత్రం వినిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ఇద్దరిని రిమాండ్ చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు మాత్రం పల్లవి ప్రశాంత్ కోసం వేట కొనసాగుతుంది. అజ్ఞాతంలో పల్లవి ప్రశాంత్ మిస్సింగ్ కేసుగా పల్లవి ప్రశాంత్ చుట్టూ 3 బృందాలు తిరుగుతూ ఉన్నాయి. మరికొద్ది క్షణాలలో దీనికి ఎండ్ కార్డు పడే అవకాశం మాత్రం కనిపిస్తూ ఉంది. ఇది ఇప్పటి వరకున్న పల్లవి ప్రశాంత్కి సంబంధించిన బిగ్ బాస్ విన్నర్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి సంబంధించిన అప్డేట్స్. థ్యాంక్ యూ. హాయ్ హలో నమస్తే.